ఆరవ మాట. సిస్టర్ హర్షిని ఆరవ మాట చెప్పడానికి మన మధ్య రెడీగా ఉన్నారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. దేవుని సహాయంతో ఆరవ మాట శ్రద్ధగా దేవుని అందరికీ నమ్ముతున్నానండి. నాకు ఊహ తెలిసిన కాడ నుంచి నాకు బెస్ట్ గుడ్ ఫ్రైడే ఇదే. నా జీవితంలో జరిగే గుడ్ ఫ్రైడే ఇదే, బెస్ట్ గుడ్ ఫ్రైడే. ఎందుకంటే ఈ ఆరవ మాట నేను చెప్తున్నాను. దేవుడు సిరులో పలికిన 7 మాటలు, పలికిన మాటలు 7 మాటల్లో ఒక మాట నేను చెప్తున్నాను. ఆరవ మాట సమాప్తమైనది. సమాప్తమైనది అంటే ఇప్పుడు మనం ఈ దేవుడు నేను సమాప్తమైనది అని అనట్లేదు. ఇప్పుడు మనం మనకు తెలిసిన వాళ్ళే, మన ఇంట్లో వాళ్ళే చనిపోయే ముందు ఏమైనా మాట్లాడుతున్నాడంటే మనం ఎంత ఆసక్తి చూస్తాం. ఆ మాట ఏంటి మళ్ళీ రిపీట్గా గుర్తు చేసుకుంటాం. ఆ మాట కోసం ఏమన్నారు, ఆ మాట ఎంత విలువైనదంటే మరి ఈ మాట ఎందుకు గుర్తు తెచ్చుకోవట్లేదు మీరు? సంవత్సరానికి గుడ్ ఫ్రైడే వస్తేనే గుర్తు తెచ్చుకుంటారు. ఆరో మాట సమాప్తమైనది. అదే సంవత్సరానికి ఏదో ఒక రోజు శుక్రవారం ఆ రోజే గుర్తొస్తుంది. సమాప్తమైనది దేవుడు చెప్పిన మాట ఆ రోజు గుర్తొస్తుంది. కానీ మనం ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే ఆ చివరి మాట ఏం మాట్లాడారో వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా మాట్లాడుకుంటాం, మనం గుర్తు తెచ్చుకుంటాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిలక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు ఆ చిలక పుచ్చుకొని సమాప్తమైనది అన్నారు. అంటే సమాప్తమైనది అంటే నేను వచ్చిన పని అయిపోయింది, నా పని అయిపోయింది అనలేదు. నేను వచ్చిన పని ముగించుకున్నాను, నా పని నేను ముగించుకున్నాను. ఆయన తండ్రి చెప్పిన మాటలన్నీ ముగించుకున్నాను. లూకా సువార్త 4వ వచనం 18వ. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అంటే ప్రభు ఆత్మ ఆయన మీద ఉన్నది. ఆయన మీద ఉండబట్టే ఆయన కలిగి ఆయన తెలిసి చేశాడు. బీదలకు సువార్త ప్రకటించాడు. ఆయన్ని అభిషేకించాడు. బీదలకు సువార్త ప్రకటించి ఆయన అభిషేకించి చెరలో ఉన్న వారిని విడిపించాడు. చెరలో ఉన్న వారిని విడిపించి గుడ్డి వారికి చూపును, మృగవారికి చెవులను అందించి ఆయనకి ప్రభు ఆత్మ ఆయన మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించారు. నలిగిన వారిని లేపారు. బీదలకు సువార్త అందించారు, నలిగిన వారిని లేపారు, గుడ్డి వారికి చూపించారు, మృగవారికి మాటలు వినే స్వభావం ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? ఆయన మీద ఆయన తండ్రి ఆత్మ ఉన్నది కాబట్టి అన్ని చేయబడ్డాడు. రెండోది యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. ఆయన ఇచ్చిన పనిని ఆ యేసుక్రీస్తుకు ఆ దేవుడు ఇచ్చిన పని నెరవేర్చను అని చెప్పాను. నెరవేర్చనని భూమి మీద నన్ను మహిమపరచను. భూమి మీద ఆయన మహిమపరచడం కాదండి. మనం ఇప్పుడు
వెళ్తాం. అదే దేవుడు పరలోకాన్ని కనుక్కొని ఎంతమందిని ఆ పరలోకానికి చేర్చుకున్నారంటే, ఆ పరలోకాన్ని కట్టుకొని ఆ పరలోకాన్ని చేర్చారు. ఎంతమందిని మనందరినీ, ఇప్పుడు మన రక్షణ పొందిన వాళ్ళందరినీ మన రక్షణ పొందామంటే పొందడం కాదండి, చర్చికి వచ్చామంటే వచ్చాం కాదండి. ఈ గుడ్ ఫ్రైడేకి ఇవన్నీ పాటించినట్టు మిగతా రోజుల్లో పాటించలేము. మరి ఆ దేవుడు అందుకే ఆ పరలోకాన్ని తీసుకొని ఎంతమందిని తీసుకున్నారంటే ఆ పరలోకానికి చూద్దాం. 1 యోహాను 3:8. పాపం చేర్చున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను అనుసరించలేకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అపవాది మొదటి నుండి పాపం నుంచే పుట్టాం. మనం పాపంలోనే పుట్టాం. మనం ఆ పాపం కడుక్కోవడానికి ఈ రక్షణ అంటే మనం ఎంత దేవుడు ఆత్మను నింపుకొని రక్షణ తీసుకోవాలి. అపవాది మొదటి నుంచే పాపం చేసేది కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని కుమారుడు అంటే మన యేసుక్రీస్తు. దేవుడు ఆ యేసుక్రీస్తును మన కోసం, మన పాపాల కోసం, మనం చేసిన తప్పుల కోసం, మనం చేసిన ప్రతి పాపం కోసం దేవుడిని మన కోసం భూమి మీదకు పంపించాడు. ఆ యేసుక్రీస్తు పంపించాడు కాబట్టి మన కోసం ఆ దేవుడు అన్ని బాధలు పడవసరం లేదు. ఆయన మరణం వస్తుందని తెలుసు. ఆ మరణం ఆయన ముందే గ్రహించి ఆయన చనిపోవచ్చు. ఇన్ని బాధలు, ఇన్ని శిక్షలు, అన్ని కొరడా దెబ్బలు, అన్ని ఉమ్ము వేయటం, మనం ఒకళ్ళు తిడితేనే ఊరుకోము, మాటకు మాటకు చెప్పేస్తాం. నేనెందుకు పడాలి, నేనెందుకు చేయాలని మాటకు చెప్తాం. అట్లాగే దేవుడు మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడు, మన పాపం కోసం వచ్చాడు. మనం చేసిన ప్రతి పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయన ఇంత కష్టం పడ్డాడంటే ఎంత గొప్ప దేవుడు. మన ఇంట్లోనే ఒకళ్ళు ఇట్లా బాధపడుతున్నారు మన కోసం, నీ తప్పు వల్ల మీ వాళ్ళు ఇట్లా బాధపడుతున్నారని తెలియగానే మనకి పౌరుషం వచ్చేస్తుంది, కోపం వస్తుంది, మనకెంతో ఏడుపు వస్తుంది. ఇప్పుడు నా తండ్రే ఉన్నాడు, నా తండ్రికి దెబ్బలు పడుతున్నాడంటే నేను ఓర్చుకోగలనా? చిన్న ఏడుపన్న వస్తుంది, ఇప్పుడు మాకు రాదు. దేవుడు పడ్డాడు, అది గ్రహించలేకపోతాం ఇప్పుడు మనం.